ఇక్కడ ఒక మహిళ కనబడుతుంది కదా, ఈవిడ పేరు అనామిక శర్మ. ఈ దరిద్రపు మహిళకి భూమి మీద బతికే అవకాశం కూడా లేదు. ఎంత దరిద్రం అంటే, సారీ సారీ ఆ వర్డ్ యూజ్ చేయకూడదు నేను. ఎంత నీచపు కొంపలో పుట్టిందంటే ఈ మహిళ. దీనికి 13 ఏళ్ల వయసు బిడ్డ ఉంది. వీళ్ళ భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఈవిడేమో ఇంకొకరిని ఉంచుకునింది. వీళ్ళు రోజు ఎంజాయ్ చేసే పనే. ఒకరోజు సడన్గా ఎక్కడికో ట్రిప్ వేశారు, ఎంజాయ్ చేద్దామని ట్రిప్ వేశారు. దీంతో పోయేది కాకుండా దీని బిడ్డను కూడా తీసుకెళ్ళింది ట్రిప్కి. వాడేమో వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చాడు, ఇదేమో దీని బిడ్డను తీసుకెళ్ళింది. వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేయడంతో వాడు కన్ను ఈ బిడ్డ మీద పడింది. ఈ తల్లికి చెప్తే ఆ బిడ్డ కావాలి నాకంటే, ఇది మహిళ ఇంకేమన్నాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈవిడ బలవంతంగా ఆ బిడ్డని కన్న బిడ్డని వాడి పక్కలో కన్న బిడ్డని వాడితో పంపించింది. వాడు చేసేది కాకుండా వాళ్ళతో వచ్చిన ఫ్రెండ్స్ అందరూ, వాడితో ఎంతమంది అయితే ఫ్రెండ్స్ వచ్చారో అంతమంది ఫ్రెండ్స్ ఆ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేశారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు గ్యాంగ్ రేప్ చేశారు. ఆ బిడ్డ నొప్పులకి తట్టుకోలేక, తల్లి చేసిన అవమానం మింగలేక, కక్కలేక, ఏం చేయాలో అర్థం కాక, మళ్ళీ బెదిరింపులు, నువ్వు బయట చెప్తే నేను చంపేస్తామని బెదిరించారు ఆ పాపని. తల్లి ఇది ఎంత ఏం చేయాలో తెలియక చివరికి వాళ్ళ నాన్న ఎవడైతే వెళ్ళిపోయాడో ఆ నాన్నకు వెళ్ళి మొత్తం